రాష్ట్ర కాంగ్రెస్ కు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ లీడర్లు పక్కచూపులు చూస్తుండటంతోని చెయ్యి గుర్తుకు జంప్ జిలానీలా కాయం పట్టుకున్నది. దీన్ని కనిపెట్టిన హైకమాండ్ ఎంబటే అలర్ట్ అయి రాష్ట్రంలో క్యాడర్ను కాపాడుకునే పనిలో పడింది. ఏ లీడర్ కూడా చెయ్యి విడిచి కమలం దిక్కో కారు దిక్కో చూడకుండా ఆపాలని రాష్ట్ర లీడర్లకు గట్టిగా చెప్పింది హైకమాండ్. బీజేపీ టీఆర్ఎస్ ల చేరే ఆలోచన చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్రంలో బలపడాలనుకుంటున్న బీజేపీ చేయి గుర్తు లీడర్లను కనిపెట్టి లైన్ల పెట్టే పనిలో ఉన్నది. గట్టి లీడర్లతోని డైరెక్ట్గానే మాట్లాడి పార్టీలకు రావాలని ఆఫర్లు ఇస్తున్నారు బీజేపీ పెద్దలు. దీంతోని కొందరు జంప్ అయ్యేటందుకు రెడీ అవుతుంటే ఇంకొందరు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గామన్ననే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తోటి కాషాయ కండువ కప్పించుకున్నాడు. ఇంకొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతోని కూడా బీజేపీ వాళ్లు మాట్లాడినట్టు ప్రచారమవుతున్నది. దీంతో కాంగ్రెస్ కు జంపింగ్ల గుబులు పట్టుకున్నది. ఇప్పటికే పీసీసీ చీఫ్లుగా పనిచేసిన వాళ్లే కాక చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు అధికార పార్టీలో చేరినారు. ఇక పార్టీ లోపల జరుగుతున్న కొట్లాటలు హైకమాండ్ కు కంటి మీద కునికి లేకుండా చేస్తున్నాయి. గా మధ్యనే జరిగిన మీటింగ్ లా దిగ్విజయ్ ముందే నల్గొండ జిల్లా లీడర్లు గాంధీ భవన్ లో గొడవ పడ్డారు. ఇవన్నీ తట్టుకుని ఇప్పుడిప్పుడే జనంలోకి పోతున్న కాంగ్రెస్ రాష్ట్ర లీడర్లకు మళ్ళా బీజేపీ రూపంలో ముప్పొచ్చింది. దీంతోని అలర్ట్ అయిన పీసీసీ లీడర్లు పార్టీని ఇడిసే ఆలోచన ఉన్నోళ్లను కనిపెట్టే పనిలో ఉన్నారు. వాళ్లను గుర్తించి బుజ్జగిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ కూడా అలర్ట్ అయ్యిండు. నెలలని 2 సార్లు రాష్ట్రానికి వచ్చిండు. మెదక్, కరీంనగర్ జిల్లాల జరిగిన సభలో పాల్గొన్నాడు. పార్టీ క్యాడర్ పక్కసూపులు చూడకుండా జాగ్రత్త పడుతున్నాడు. పార్టీ సభలు ఎక్కడ పెడితే అక్కడనే అభ్యర్థులను ప్రకటించుకుంటూ కొత్త పద్ధతి మొదలెట్టింది కాంగ్రెస్. దీంతోటన్నా పార్టీ లీడర్లు క్యాడర్ను కాపాడుకోవచ్చన్నది హైకమాండ్ వ్యూహంగా కనిపిస్తున్నది.